వార్తలు విశ్లేషణకు స్వాగతం. వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. వేల ఏళ్లు నిలిచేలా గద్దెల అభివృద్ధి, రాతితో సమ్మక్క సారలమ్మల ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రణాళికలు. మేడారం సభలో సీఎం రేవంత్ రెడ్డి నమూనాను ఆవిష్కరించిన సీఎం. మేడారం అభివృద్ధి కేవలం బాధ్యత కాదు, భావోద్వేగంతో కూడిన అంశం. తెలంగాణను పట్టిన చీడపీడలను వదిలించేందుకు 2023 ఫిబ్రవరిలో ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టా. నాడు గద్దెల వద్ద ప్రణమిల్లి దొరల పాలన పారదోలి ప్రజాపాలన తెస్తానని చెప్పా. సంకల్ప బలంతో చేపట్టిన ఏ కార్యమైనా విజయవంతమవుతుంది. ఇప్పుడు మీ కళ్ల ముందు పేదల ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం పర్యటనలో భాగంగా ఆయన తొలుత వనదేవతలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం అధికారులు, పూజారులు, ఆదివాసీ సంఘాల వారితో సమావేశమయ్యారు. మాటలే చేతల్లేవు, అద్భుత సామర్థ్యమున్నా సరిగ్గా పనిచేయట్లేదు. ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ ఆగ్రహం, ప్రపంచ నేతల సమక్షంలో విమర్శ. భారత్ పాక్ సహా 7 యుద్ధాల్ని ఆపానని మళ్లీ వ్యాఖ్య. రష్యా యుద్ధానికి భారత్ చైనాల నిధులు ఊతమని విమర్శ. నాటోది అదే తీరని ధ్వజం. ప్రపంచ దేశాధినేతల సమక్షంలో అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలోనూ కనీసం ఆ సంస్థ తనను సంప్రదించలేదని మండిపడ్డారు. 150 దేశాల నేతలు హాజరైన ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలోనే ఆయన ఆ సంస్థను తీవ్రంగా తప్పుపట్టారు. ఆ సంస్థవి ఉత్త మాటలేనని, చేతుల్లేవని ధ్వజమెత్తారు. దీంతో పాటు భారత్ పాక్ యుద్ధంపైన మళ్లీ ఆయన పాత పాటే పాడారు. యుద్ధాన్ని తానే ఆపానని చెప్పారు. అంతేకాదు, ఏకంగా 7 యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. మంగళవారం న్యూయార్క్ లో ప్రారంభమైన ఐరాస సభ 80వ సెషన్లో ట్రంప్ 56 నిమిషాల పాటు ప్రసంగించారు. రెండోసారి అధ్యక్షుడయ్యాక ఐరాస వేదికగా ప్రపంచ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఐరాసలో అంతసేపు ప్రసంగించలేదు. పని చేయని టెలిప్రాంప్టర్పై జోక్తో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐరాసకు గొప్ప సామర్థ్యముందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా, కానీ అది కనీసం దానికి దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో లేఖ రాయడానికి గాని, దాన్ని పాటించడానికి కానీ ముందుకు రాదు. అది ఉత్త పదాలనే రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవని ట్రంప్ విమర్శించారు. యుద్ధాలు ఆపా, కేవలం 7 నెలల వ్యవధిలోనే ఎప్పటికీ ముగియని యుద్ధాలను ముగించా. అందులో కొన్ని 31 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని అన్నారు. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి 1.25 కోట్ల ప్రమాద బీమా, శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ వర్తింపు. బ్యాంకులతో రాష్ట్ర ఆర్థిక శాఖ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల వరకు ప్రమాద బీమా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోని అత్యుత్తమ స్థాయిలో ప్రమాద ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి సంస్థే స్ఫూర్తిగా. సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికునికి ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. సింగరేణి అమలు చేస్తున్న ఈ పథకాన్ని చూసి కేంద్ర బొగ్గు శాఖ స్పందించి దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ కోల్ ఇండియాలో సైతం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శాలరీ అకౌంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న మోహన్ లాల్.
అవార్డులు స్వీకరించిన పలువురు తెలుగు సినీ ప్రముఖులు. ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ కు విక్రాంత్ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ పురస్కారాలు స్వీకరించారు. ఉత్తమ ఏవీజీసీ విభాగంలో హనుమాన్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, యానిమేటర్ అండ్ సూపర్వైజర్ వెంకట్ కుమార్ చెట్టి అవార్డులు అందుకున్నారు. వాహన రిజిస్ట్రేషన్ల జాతర, జీఎస్టీ తగ్గింపుతో కొనుగోళ్ల జోరు. వాహనాలపై జీఎస్టీ తగ్గించడంతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు రవాణా శాఖలో ఉత్సాహం నెలకొంది. తగ్గిన జీఎస్టీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి రావడంతో కొత్త వాహనాల కొనుగోలుదారులతో వాహన షోరూంలు సందడిగా మారాయి. 22న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 3126 కొత్త వాహనాల కొనుగోళ్లు, తాత్కాలిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడు సరిగ్గా ఇదే రోజున జరిగిన వాహన కొనుగోళ్ల సంఖ్య 286 మాత్రమే. భక్తితో విరాళం, తృప్తితో ప్రణామం. శ్రీవారి సన్నిధిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణానికి కేంద్రం ఓకే. రాష్ట్రం ఖరారు చేసిన అలైన్మెంట్ పరిశీలించాక మూర్తు పరిధిలో నిర్మించాలన్న యోచనలో కేంద్రం. 9న ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం. సీఎం రేవంత్ సమీక్షలోనూ కేంద్ర అధికారుల వెల్లడి. 201 కిలోమీటర్ల అలైన్మెంట్ ను సమర్పించనున్న సర్కార్. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణ విషయంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మార్గాన్ని నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అలైన్మెంట్ ను మరోసారి పరిశీలించాలని భావిస్తోంది. ఆ తర్వాత దక్షిణ భాగాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిధిలో చేపట్టాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయాన్ని తాజాగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేంద్ర ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఢిల్లీ అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. అంటే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించనుంది. ప్రస్తుతం ఉత్తర భాగం నిర్మాణాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో చేపడుతున్నారు. దక్షిణ భాగాన్ని మోర్తు పరిధిలో చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన 201 కిలోమీటర్ల దక్షిణ భాగం అలైన్మెంట్ ను కేంద్రానికి సమర్పించగా తాజాగా మరోసారి పూర్తి వివరాలతో కూడిన అలైన్మెంట్ ను నివేదించనున్నారు. స్వర్ణం సరికొత్త గరిష్టం. 10 గ్రాముల ధర 1,18,900. ఒక్క రోజులో 2,700 రూపాయల పెరుగుదల. అదే బాటలో వెండి 3,220 రూపాయలు పెరిగి కిలో 1.39 లక్షలకు చేరిన వైనం. బంగారం ధర బగ్గుమంటోంది. పండగల కాలంలో పసిడి కొండకెక్కుతోంది. రోజురోజుకు సామాన్యులు అందుకోలేని స్థాయికి ఎగబాకుతోంది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 2,700 రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి 1,18,900 రూపాయలకి చేరింది. ఘనంగా జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం. దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న మోహన్ లాల్. ఉత్తమ నటుడి అవార్డును సంయుక్తంగా తీసుకున్న షారుఖ్ ఖాన్, విక్రాంత్. ఉత్తమ నటి అవార్డు స్వీకరించిన రాణి ముఖర్జీ.
మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి, కుంభమేళాకు 1000 కోట్లు ఇస్తున్న కేంద్రం. ఆదివాసీ మహాజాతరకు ఎందుకివ్వదు? వనదేవతల గద్దెల పునర్నిర్మాణం బాధ్యత కాదు, భావోద్వేగం. 1000 ఏళ్లు నిలిచేలా రాతితో నిర్మాణం. సాంప్రదాయంలో తేడా రాకుండా పనులు. పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మ. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. 68 కిలోల బంగారంతో మొక్కు సమర్పణ. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు పాట్నాకు సీఎం రేవంత్ పయనం. స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారు. నేటి సాయంత్రానికి సర్కారుకు నివేదికలు. వార్డు సభ్యుడి నుంచి జడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు. వాటి ప్రకారం 42%తో రిజర్వేషన్లను ప్రకటించనున్న సర్కార్. అంతకుముందు ప్రత్యేక జీవో విడుదల. ఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ లేఖ. దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం. రాష్ట్రంలోని మొత్తం 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతోంది. ఇక 3,765 ఎంపీటీసీల్లో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ, జెడ్పీటీసీలను గాను సుమారు 237 చొప్పున కేటాయింపులు జరగనున్నాయి. 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు దాదాపు 13 వరకు స్థానాలు దక్కవచ్చని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు, సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలను పలు జిల్లాలు ప్రభుత్వానికి పంపాయి. బీసీలకు 42% రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ. అవి గిరిజన గ్రామాలేనన్న తీర్పుపై సుప్రీం స్టే. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై 2 నెలల తర్వాత విచారణ జరపనున్న ధర్మాసనం. అప్పుడే 45,900 కోట్లు. అనుమతించిన అప్పుల్లో 6 నెలల్లోనే 85% సేకరించిన రాష్ట్ర సర్కార్. తొలి 4 నెలల్లో 25,900 కోట్ల రూపాయలు. తాజాగా 5,000 కోట్లు. దీంతో కలిపి ఈ నెలలో ఇప్పటికే 12,000 కోట్ల సేకరణ. 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రం అనుమతించిన మొత్తం అప్పు 54,009 కోట్లు. ఇక వచ్చే 6 నెలల్లో దొరికే రుణం 8,109 కోట్లే. జీఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా? వినియోగదారులకు అరకొరగానే ప్రయోజనం. పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎంఆర్పీలే. చాలా వరకు ఉత్పత్తులు పాత ధరకే విక్రయం. ధరల నియంత్రణపై కొరవడిన నిఘా. ఉల్టా కొన్ని సరుకులపై ధరలు పెంచేశారంటూ వినియోగదారుల్లో ఆందోళన. చాలా సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లలో కనిపించని కొత్త ఎంఆర్పీల స్టిక్కర్లు. సెప్టెంబర్ 9 నాటి కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకుని అధికారులు, దుకాణదారులు. H1B లాటరీ ఇక కొత్తగా. అత్యధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం. జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరణ. ఎక్కువ జీతం ఉన్నవారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థ 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ. గ్రూప్ 1 అప్పీలపై నేడు విచారణ. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు. 27 వరకు భారీ వర్షాలు. నేడు రేపు ఎల్లో అలర్ట్. 26-27న ఆరెంజ్ అలర్ట్ జారీ. సాగర్ 26 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద. నిజామాబాద్ జిల్లాలో గోడ కూలి తండ్రి కూతురు దుర్మరణం. 1 నుంచి ఆధార్ ఫీజుల పెంపు.
కృష్ణా జలాల్లో నదీ జలాల్లో తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. పక్క రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చుక్క నీటిని వదులుకోం. ఆల్మట్టి ఎత్తు పెంపు సరికాదు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ప్రపంచం కీర్తించేలా 1000 ఏళ్లు నిలిచేలా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడేలా ప్రణాళికలు సిద్ధం. అమ్మల ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆలయం అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. తెలంగాణ కుంభమేళాను కేంద్రం గుర్తించాలి, నిధులు ఇవ్వాలన్న సీఎం. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం. గద్దెల కొత్త డిజైన్లు విడుదల. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ మా ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఆదివాసీ బిడ్డలను అభివృద్ధి చేయడంతో పాటు ఆదివాసీ దేవతల ఆలయాలకు సేవ చేసే భాగ్యం కలిగింది. సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణంతో మంత్రి సీతక్కకు నాకు జన్మ ధన్యమైనట్లే. ఆదివాసీలను, పూజారులను, సాంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోయేలా ఉంటాయి. మహాజాతరకు మళ్లీ వస్తా. ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామన్నారు సీఎం. తెలంగాణ కుంభమేళా నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని ప్రపంచం కీర్తించేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఈ ఆలయం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. కాకతీయులు నిర్మించిన రామప్ప తరహాలో చరిత్రకు సాక్ష్యాలుగా 1000 ఏళ్లు నిలిచేలా ఆలయ పునర్నిర్మాణాన్ని రాతి కట్టడాలతో చేపడతామని చెప్పారు. మంగళవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం పనులను సీఎం ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్, ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్, విక్రాంత్, ఉత్తమ నటి రాణి ముఖర్జీ. బాలికలకు ప్రేమ్జీ స్కాలర్షిప్స్. ఉన్నత విద్య అభ్యసించే బాలికలకు అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ ఏటా 90,000 ఉపకార వేతనం అందిస్తోందని అజిం ప్రేమ్జీ తెలంగాణ ప్రాంత శ్రీనివాసరావు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మాకు దక్కాల్సిన వాటా 763 టీఎంసీలు. కృష్ణాలో వాటా కోసం కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంను ఆశ్రయిస్తామన్న మంత్రి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా 763 టీఎంసీలు దక్కాలని, ఈ వాటాను రాబట్టుకునేలా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. చేసిందంతా చంద్రబాబే. ఓటుకు కోట్ల కేసులో ఆయనదే కీలక పాత్ర. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నిందితుడు మతయ్య లేఖ. 2016 మహానాడులో చంద్రబాబు, రేవంత్ నాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసేలా స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పాలన్నారు. పోలీసులకు దొరకకుండా లోకేష్ నన్ను విజయవాడ తరలించారు. అతని సన్నిహితుల సహకారంతో నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేష్, ఏబీ వెంకటేశ్వరరావును నిందితులుగా చేర్చండి. కేసును సుప్రీం లేదా ఇతర హైకోర్టులు విచారించాలని విజ్ఞప్తి. మనకొచ్చే డాలర్లు తగ్గుతాయా? భారత్కు వచ్చే రెమిటెన్స్లపై H1B ఫీజు ప్రభావం. $1,00,000 వన్ టైం ఫీజుతో కొత్త దరఖాస్తులపై ఎఫెక్ట్.
అమ్మాయిల ఆశలపై నీళ్లు. H1B లబ్ధిదారుల్లో పురుషుల కంటే స్త్రీలు తక్కువే. కొత్త దరఖాస్తులకు కంపెనీలు విముఖత చూపొచ్చు. దీంతో యువతులపైనే ప్రభావం ఉండొచ్చంటున్న నిపుణులు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కోటా పెంపుపై కోర్టు ముందుకు. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లు 50% దాటకూడదు. పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వండి. బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు. నేడు విచారణ చేయనున్న జస్టిస్ లక్ష్మణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బొట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జులపల్లి మల్లవ్వ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేయనున్నారు. స్థానిక సంస్థలకు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను వెలువరించే ప్రయత్నాల్లో ఉందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ సెక్షన్ను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలనా శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట కలెక్టర్లను పేర్కొన్నారు. జీవో ఇద్దాం, వదిలేద్దాం. ఎవరైనా కోర్టుకు వెళ్తే వారిపైనే నిందలిద్దాం. బీసీ కోటాపై సర్కార్ డ్రామా. 42% రిజర్వేషన్పై సర్కార్ నిర్ణయం. నేడో రేపో జీవో జారీ చేసే అవకాశం. బీసీలకు 13 జెడ్పీ, 237 జెడ్పీటీసీ, ఎంపీపీ, 2421 ఎంపీటీసీలు దక్కే ఛాన్స్. కులగణన ఆధారంగానే కోటా. 2011 జనాభా ప్రకారం ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు. తాల్ హెల్త్ ఫెస్ట్ కు కేటీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించిన హాస్పిటల్ సీఈఓ. అక్టోబర్ 24న యుఎస్లోని షాన్డియాగోలో నిర్వహణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక తాల్ హాస్పిటల్స్ హెల్త్ ఫెస్ట్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేటీఆర్ కు ఆహ్వానం పంపారు. గ్రీన్ లీడర్షిప్ అవార్డు గర్వకారణం. నేడు అమెరికాలో జరిగే అవార్డు ప్రధాన కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్న కేటీఆర్ రాజకీయ, స్థానిక ఎన్నికల ఒత్తిడితో ప్రయాణం రద్దు. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్. మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ లిరిక్ రైటర్ గా అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అవార్డులు అందజేశారు. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. అంతకుముందు ఆయనను శాలువాతో సత్కరించి పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్, టాలీవుడ్, దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు జాతీయ అవార్డులను స్వీకరించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. మంత్రి వివేక్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్లో మంగళవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి వివేక్, సరోజ దంపతులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడారు. కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయండి. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఐఏఎస్ గతంలో పీఎంఓలో అదనపు కార్యదర్శిగా చేసిన స్మితా సబ్బర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది. 3 కంపెనీలు, కోట్ల పెట్టుబడులు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా మొత్తం 3.745 కోట్ల పెట్టుబడులు, 1518 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కృష్ణాలో 763 టీఎంసీలు ఇవ్వాల్సిందే. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. 70% వాటా కోసం కొట్లాడుతున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ 299 టీఎంసీలకే ఒప్పుకుంది. గోదావరి జలాల్లోనూ చుక్క నీటిని వదులుకోం. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకు వెళ్తామని వెల్లడి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు హాజరైన మంత్రి. కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 2 ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపిస్తోంది. క్యాచ్మెంట్ ఏరియా బేసిస్లోని జనాభా, కరువు ప్రాంతం, విస్తీర్ణం, సాగు భూములు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని 70% వాటాను ఇవ్వాలని కోరుతోంది. ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న కృష్ణా నీళ్ల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం విచారణ ప్రారంభించింది. ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.